ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింగపూర్లో జాబ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో ఆ జాబ్స్ ఎలా వస్తాయి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సింగపూర్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సాఫ్ట్వేర్ జాబు. ఎందుకంటే సింగపూర్లో మన ఇండియన్స్ అందులో మన తెలుగు వాళ్ళు చేసే జాబ్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు. సో సాఫ్ట్వేర్ జాబ్లో కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ లేకపోతే క్లౌడ్ కంప్యూటింగు, డేటాబేస్ అడ్మినిస్ట్రేషను, నెట్వర్కింగు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో ఈ జాబ్స్ అయితే మనోళ్ళు మన ఇండియన్స్ అందులో మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇక్కడ వర్క్ చేస్తుంటారు. సో వీటి గురించి అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఒక సపరేట్ వీడియో తీయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే సింగపూర్లో మనకి జాబ్స్ ఎలా వస్తాయి అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఫస్ట్ ఇక్కడ మన ఇండియన్ కంపెనీస్ ఎంఎన్సి కంపెనీస్ అంటే టెక్ మహీంద్రా కానీ టీసీఎస్, హెచ్సిఎల్, విప్రో ఇవన్నీ ఏం చేస్తారంటే ఎప్పుడైతే సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవసరం అవుతారో వాళ్ళు మన ఇండియా నుంచి రిక్రూట్ చేసుకొని వాళ్ళని ఇక్కడ పంపిస్తారనమాట. అంటే వాళ్ళకి ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ఏమి ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్లయింట్స్కి అయితే డిప్లాయ్ చేస్తారు. అది ఒక రకం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సింగపూర్లో కొన్ని జాబ్ కన్సల్టెన్సీలు ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా క్యాండిడేట్కే కాల్ చేస్తారు. జాబ్ పోర్టల్లో క్యాండిడేట్ డీటెయిల్స్ చూసి కాల్ చేసి అక్కడ నుంచి కొంతమందిని ఎంప్లాయీస్ని ఇక్కడ తీసుకొస్తారనమాట. సో అది సాఫ్ట్వేర్ జాబు. సాఫ్ట్వేర్ జాబ్స్లో ఇక్కడ సింగపూర్లో ఎక్కువగా ఉండేది సాఫ్ట్వేర్ జాబ్సే కాబట్టి మ్యాక్సిమం మన ఇండియన్స్ ఇక్కడ 50% జాబ్ హోల్డర్స్ మొత్తం కూడా సాఫ్ట్వేర్సే ఉంటారన్నమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సాఫ్ట్వేర్ జాబు ఒక రిక్వైర్మెంట్ సింగపూర్లో ఉందన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సింగపూర్ వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత సింగపూర్ వాళ్ళు లేరన్నప్పుడు ఇండియన్స్ ఎవరైతే సింగపూర్లో వర్క్ చేస్తున్నారో సో వాళ్ళని చెక్ చేస్తారనమాట. అంటే ఇక్కడ లాస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి లేకపోతే 10 ఇయర్స్ నుంచి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి ఎలిజిబిలిటీయా కాదని చెక్ చేస్తారు. సో ఇక్కడ అప్పటికి ఎవరైనా సరైన క్యాండిడేట్ దొరకనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తారనమాట. అంటే ఇండియా కానీ చైనా కానీ ఇంకా మలేషియా, థాయిలాండ్ ఇట్లా పక్క కంట్రీకి వెళ్ళి తీసుకొస్తారనమాట. ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ అడిగిద్ది అనమాట. సో ఎందుకు ఇక్కడ ఉండారు కదా క్యాండిడేట్లు మీరు అవుట్ సైడ్ నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పేసి. సో అందుకోసం అని ఫస్ట్ వీళ్ళు చెక్ చేసేది ఇక్కడ లోకల్ వాళ్ళని చెక్ చేస్తారు, తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని చెక్ చేస్తారు. సో అప్పుడు దొరకనప్పుడే బయట నుంచి తీసుకొస్తారనమాట. సో అలా మనకి జాబ్స్ అయితే అవుట్ సైడ్ నుంచి ఎలిజిబిలిటీ. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చెక్ చేస్తారనమాట. అంటే జాబ్ పోర్టల్ అంటే మోనిస్టర్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ ఇలాంటి జాబ్ పోర్టల్లో చెక్ చేసి అప్పుడు క్యాండిడేట్స్ని అక్కడ నుంచి రిక్రూట్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తారనమాట. అంటే వాళ్ళకి సరిపడ్డ వీసా వేసేసి అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ వీసా వేసి తీసుకొస్తారనమాట. అలా సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే మన ఇండియన్స్కి ఇక్కడ వస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే హెల్త్ అనమాట. అంటే ఇక్కడ ఎవరైనా ఇండియన్స్ జాబ్ చేయాలనుకుంటే హెల్త్ రిలేటెడ్ జాబ్స్ అంటే డాక్టర్స్ కానీ లేకపోతే కంపౌండర్లు, నర్సులు ఇలాంటి జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కాకపోతే ఈ జాబ్స్ ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట. మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు ఈ కేటగిరీలో. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనమాట. అంటే హోటల్లో మేనేజర్స్ కానీ లేకపోతే వెయిటర్స్ కానీ అంటే క్లీన్ చేసేవాళ్ళు ఇలాంటి జాబ్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఇక్కడ వర్క్ చేస్తుంటారు మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత వర్కర్స్ అనమాట. అంటే డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు. అంటే ఎలాంటి వర్క్ చేస్తారంటే కన్స్ట్రక్షన్ జాబ్స్ కానీ లేకపోతే ఇంకా రోడ్ కన్స్ట్రక్షను, బిల్డింగ్ కన్స్ట్రక్షను, ఇంకా హోటల్లో పనిచేసేవాళ్ళు, ఇంకా ఇళ్లల్లో ఏదన్నా అపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, రోడ్ క్లీనింగు, ఇంకా ఇక్కడ పార్కులు క్లీనింగు ఇసుంటి అన్నీ కూడా ఏంటంటే ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళు అయితే ఇక్కడికి వస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనమాట. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా మన ఇండియా నుంచి చాలా మందిని ఎంప్లాయీస్ తీసుకొస్తారనమాట. అంటే కన్స్ట్రక్షన్లో సైట్ ఇంజనీర్సు, మేనేజర్సు, ఇంకా ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించిన వర్క్ చేసేవాళ్ళు అంటే మేస్త్రులు ఉంటారు కదా, టాపీ పని చేసేవాళ్ళు ఇలాంటంతా కూడా చాలా మంది అవుతూ వస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా మంది వస్తారన్నమాట. అంటే కేటగిరీస్ ఎలా అంటే ఈ కబోర్డ్స్ చేసేవాళ్ళు కానీ, పెయింటర్స్, ఇంకా ఎలక్ట్రీషియన్స్,
ఇంకా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించినంతా కూడా వస్తారనమాట. సో నెక్స్ట్ కేటగిరీ తీసుకున్నట్లయితే మెయిడ్స్ అనమాట. అంటే సింగపూర్లో ఎవరైనా ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి లేదా ఇంట్లో పని చేయటానికి, వాళ్ళు వంట పని చేయటానికి, ఇల్లు క్లీన్ చేయడానికి ఇలా మెయిడ్స్ అయితే అవసరం అవుతుంటారన్నమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే మన ఇండియా నుంచే వస్తారు చాలామంది. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళు మినిమం 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళని వాళ్ళు మెయిడ్గా ఇక్కడ తీసుకొస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొత్తం పిల్లల్ని స్కూల్కి తీసుకురావటం, అంటే సాయంత్రం ప్లే గ్రౌండ్ చేసిపోయి వాళ్ళ చేత ఆడిపించుకొని తీసుకురావటం, ఇలాంటివి మొత్తం కూడా వాళ్ళు మెయిడ్స్ అని చూసుకుంటుంటారు అన్నమాట. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా అంటే జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి జాబ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఆ ఏజెన్సీస్ ద్వారానే నెక్స్ట్ కేటగిరీ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రొఫెసర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్, ఇంకా అదే టీచర్స్, ఇలా ఎడ్యుకేషన్కి సంబంధించిన జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ జాబ్లు ఉంటాయి అన్నమాట ఇండియన్స్కి. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తుంటారు. వాళ్ళకి సపరేట్ వీసాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే వర్క్ చేస్తుంటారు అనమాట. సో ఈ జాబులన్నిటికి కూడా వీసాలు ఉంటాయి అన్నమాట. సో ఆ వీసాలు ఎవరు వేస్తారంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకు వచ్చే వాళ్ళకి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఆ కంపెనీలే వీసా ఇచ్చి తీసుకొస్తారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు చెప్పాం కదా డిఫరెంట్ కేటగిరీస్ అని. సో మెయిడ్స్ కానీ లేకపోతే డొమెస్టిక్ వర్కర్స్, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళన్నిటికి ఏంటంటే సపరేట్ ఏజెన్సీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ ఏజెన్సీ ఏం చేస్తారంటే, సో మన ఇండియాలో ఏజెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళు సింగపూర్లో జాబ్ ఇవ్వటానికి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఈ వీటికి సంబంధించిన వాళ్ళు మొత్తాన్ని అక్కడే రిక్రూట్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ మనకి మెయిడ్స్ కావాలనుకుంటామో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సింగపూర్లో కొన్ని గ్రూపులు ఉంటాయి అనమాట మన తెలుగు వాళ్ళవి. ఆ గ్రూపులో కానీ మాకు మెయిడ్ కావాలని చెప్పేసి పోస్ట్ చేసినట్లయితే ఆ ఏజెన్సీ ఏం చేస్తారంటే మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో మెయిడ్స్ మా దగ్గర ఉన్నారు, మీకు కావాలని చెప్పండి, వాళ్ళకి మంత్లీ 1000 శాలరీ లేకపోతే 800 శాలరీ ఇవ్వాలి, మీరే రూమ్ ఇవ్వాలి, ఫుడ్ కూడా మీరే పెట్టాలని చెప్పేసి వాళ్ళు మనం కాంటాక్ట్ అవుతారు. సో ఆ విధంగా మనం మెయిడ్స్ని తీసుకొచ్చుకోవచ్చు. ఇంకేంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఇవన్నీ చెప్పే కదా. సో వాళ్ళల్లో కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయి కదా వర్కర్లన్నీ, అంటే రోడ్ కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇంకా ప్రైవేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, వీటిలన్నిట్లో కూడా ఏంటంటే అక్కడ మన ఇండియా నుంచే వాళ్ళే క్యాండిడేట్స్ని అక్కడ నుంచి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేస్తారనమాట కన్స్ట్రక్షన్ కంపెనీల్లో, లేకపోతే ఇక్కడ డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళని ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్లో వాళ్ళని పంపించేస్తారనమాట. వాళ్ళకి సంబంధించిన ఏం చేస్తారంటే సో వాళ్ళు ఇక్కడ ఉన్న కంపెనీలతో మాట్లాడుకుంటారనమాట అక్కడ ఏజెన్సీస్. సో మా దగ్గర వర్కర్స్ ఉన్నారు, మీకు కావాలంటే మేము వర్కర్స్ని మీకు డిప్లాయ్ చేస్తాం, వాళ్ళకి గంటకింత లేకపోతే రోజుకింత మీరు శాలరీ పే చేయాలని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలకు అయితే డిప్లాయ్ చేస్తారనమాట. ఇది ఏజెన్సీస్ గురించి. సో మీరు ఎక్కడైనా జాబ్ ఇప్పిస్తాము, మాకు కొంత అమౌంట్ మనీ ఇవ్వమంటే మాత్రం ఇవ్వద్దు. సో ఎందుకంటే అవన్నీ ఏంటంటే ఫేక్ అనమాట. సో మీకు ఎవరైనా డైరెక్ట్గా కాల్ చేసి మేము వీసా ప్రొవైడ్ చేస్తాము, మాకు ఒక 2 lakhs 3 lakhs ఇవ్వండి అని కొన్ని స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో మీరు అలా మనీ పే చేసే జాబ్స్ మాత్రం ఇక్కడ లేవు. వాళ్ళకి కావాలంటే డైరెక్ట్గా మనల్ని తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళకి కొంత పర్సంటేజ్ ఉంది మనల్ని ఇక్కడ డిప్లాయ్ చేసినందుకు. సో అంతేగాని మీరు ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామంటే డబ్బులు మాత్రం కట్టబాకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.